పల్నాడు జిల్లా నుంచి న్యాయం కోసం ఆశగా వచ్చిన ఓ వృద్ధ మహిళ ఆవేదన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతుంది. గత ప్రభుత్వ కాలంలో భూమికి సంబంధిత సమస్యపై ఎన్నిసార్లు అధికారులను ఆశ్రయించినా పరిష్కారం దొరకలేదని, తనకు పుస్తకాల్లో 30 సెంట్ల భూమి ఉన్నప్పటికీ పాస్బుక్లో నమోదు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆమె వాపోయారు. దీనిపై ప్రశ్నిస్తే సంబంధిత ఎంఆర్ఓ దురుసుగా స్పందిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం అయినా తన సమస్యను పరిష్కరిస్తుందనే ఆశతో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. ఇప్పుడైనా న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఎదురు చూస్తున్నానని ఆ వృద్ధ మహిళ భావోద్వేగం వ్యక్తం చేశారు. నా పేరు పచ్చ నాగమల్లేశ్వర అండి. ధూళిపాళ్ళ సత్తనపల్లి మండలం అండి. అదండి మా వారు చనిపోయి 11 నెలలు అవుతుందండి. ఇప్పటికి 30 సెంట్లు ఎక్కిండి మేము అమ్ముకుంటాము, మాకు బాకీలు ఉండయి. మా వారికి దినం చేయడానికి కూడా డబ్బులు లేక ఆడాడ చెప్పులు పడి వాళ్ళేమో మమ్మల్ని ఏమో ఎప్పుడు ఇస్తారు డబ్బులు ఎప్పుడు ఇస్తారు అని ఇబ్బంది పెడుతున్నారండి అప్పులోళ్ళు. మేము అమ్ముకుంటామండి, ఎక్కిండి అని మేము ఎంత పేద పడ్డా ఈ 11 నెలలు బట్టి తిరుగుతుండా కానీ మమ్మల్ని అమ్మదాకా అసలు పట్టించుకోవట్లేదండి. మేము 11 నెలలు పట్టింది మా వారు చనిపోయిన కానించని మేము తిరుగుతూనే ఉన్నాం. గత ప్రభుత్వంలో కూడా తిరిగారు, వైసీపీ ప్రభుత్వంలో కూడా తిరిగారు. మా ఆయన పొలాల్లో వేసుకుంటా అదిగో అంటున్నారు ఇదిగో అంటున్నారు, అప్పుడు ఎక్కి లేదు. ఇంక మా ఆయన చనిపోయిన కానీ నేను తిరుగుతున్నాను. ఏ అధికారులు అండి? మేము చెబుతామండి లోకేష్ గారికి అని అంటున్నారు. ఎక్కిస్తాము లోకేష్ గారికి చెప్తామండి అంటున్నారు. ఇక్కడ మంగళగిరిలో మేము ఆడ నసాపేట పోయాము, అన్ని సాటలు తిరిగామండి. ఇంక మంగళగిరి వస్తున్నామండి. అదండి వచ్చామండి. అలర్జీ మొన్న పోయిన వారం కూడా వచ్చామండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. సబ్స్క్రైబ్ YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.